Hi, all of you. Good morning. అందరూ జాయిన్ అయ్యేలోపు మనం నిన్నటి ప్రాబ్లం ఒకసారి చూద్దాం. అప్పటికి అందరు జాయిన్ అవుతుంటారు, అప్పుడు స్టార్ట్ చేసుకుందాం. A man is standing on a railway bridge which is 180 meter long. He finds the train, crosses the bridge in 20 seconds, but himself in 8 seconds. Find the length of the train and its speed. ఇక్కడ మనం రెండు వాల్యూస్ కనుక్కోవాలి. అది లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ స్పీడ్. మనం ఇక్కడ లెంత్ను ఎక్స్ అని అనుకొని సాల్వ్ చేసాము నిన్న. ఒకసారి దానికి చూద్దాం. Length of the train is x meters. Then the train covers x meters in 8 seconds. And x plus 180 meters in 20 seconds. Train x meters నేమో అంటే ఒక మనిషిని దాటిపోవడానికి 8 సెకండ్స్ తీసుకుంటుంది. అదే బ్రిడ్జిని దాటడానికి అది 20 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే మనిషిని దాటడానికి ట్రైన్ ప్రయాణించాల్సిన దూరం, ట్రైన్ పొడవు ఎంతనో అంతే. కాబట్టి అది మనం ఎక్స్ మీటర్స్ అనుకున్నాం కదా, ఎక్స్ మీటర్స్ ప్రయాణించడానికి 8 సెకండ్స్. ఎక్స్ ప్లస్ 180 మీటర్స్. ఇక్కడ 180 మీటర్స్ అనేటిది బ్రిడ్జ్ కదా, ఆ రెంటిని ప్లేస్ చేస్తాం కాబట్టి ఎక్స్ ప్లస్ 180 అయింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 180 మీటర్స్ దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే x by 8 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 180 by 20 తీసుకున్నాం. అది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 20x వచ్చింది. 8 into x plus 180. 20x ఈజ్ ఈక్వల్ టు 8 into x plus 180. దీని సొల్యూషన్ 8x ప్లస్ 8 into 180 అవుతుంది. ఈ 8xని ఈ వైపు పట్టుకొచ్చినట్టయితే ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ వేయాలి. 20x మైనస్ 8x. 20x మైనస్ 8x అంటే 12x అవుతుంది. 12x ఈజ్ ఈక్వల్ టు 180 into 80. 180 into 8. x ఈజ్ ఈక్వల్ టు 180 into 8 by 12. అది 15లో పోతుంది. 15 8 120. అట్లా 120 మీటర్స్ వస్తుంది. ఇది మనం లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనేది. ఈ లెంత్ ఆఫ్ ద ట్రైన్ గురించి నిన్న కృష్ణకుమార్ ఏం చెప్పాడు, కృష్ణ ఏం చెప్పాడంటే, ఇక్కడ మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ మనం సిసెట్లో కానీ ఏం చేస్తాం, 20 - 8 అని చేసేసుకున్నాం. ఎందుకంటే అది ట్రైన్ బ్రిడ్జిని దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంది, ఒక మనిషిని దాటడానికి 8 సెకండ్స్ తీసుకుంది. 20 - 8 అంటే 12 సెకండ్స్ అవుతుంది, 12 అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఎంత, 180 మీటర్స్. అంటే దీని రిలేటివ్ టైం తీసుకున్నాం ఇక్కడ. 20 - 8 అంటే 12 సెకండ్స్.
అంటే ట్రైన్ తాను దాటడానికి 8 సెకండ్స్ టైం తీసుకుంటే ట్రైన్ బ్రిడ్జ్ని దాటడానికి 20 సెకండ్స్ తీసుకుంది. అంటే తాను దాటేది మైనస్ చేశాం కాబట్టి 180/12 తీసుకున్నాడు ఇక్కడ. అంటే ఓన్లీ బ్రిడ్జ్కి ఎంత పడుతుంది అనే యాంగిల్లో 180/12 మాత్రం తీసుకున్నాం. అంటే 12 1 12 12 2 12 5 60 అంటే 15 మీటర్స్ 15 అనేది వచ్చింది మనకు. ఈ 15 మనం అది 15 మీటర్ పర్ సెకండ్ అన్నట్టు. అంటే ట్రైన్ యొక్క వెలాసిటీ డైరెక్ట్గా వచ్చేసింది మనకు. స్పీడ్ ఈ ట్రైన్ స్పీడ్ డైరెక్ట్గా 15 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయడానికి 18/5తో మల్టిప్లై చేస్తున్నాం. 18/5తో మల్టిప్లై చేసినట్టయితే 5 3 పోతుంది కాబట్టి 3 8 54 అనేది డైరెక్ట్గా వచ్చింది. ఇట్లా మనకు అంటే తొందరగా చేయడానికి కూడా టిప్స్ మనం ఆలోచించినట్టయితే తెలుస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు మనం ఫార్ములాస్ అని చెప్తున్నాం కానీ ఏ ఫార్ములాస్ ఏవైనా కూడా ఆల్ ఆర్ వన్ టైప్ ఆఫ్ టిప్స్ అంతే. ఇప్పుడు 5/18 18/5 అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టిప్ అంతే. టిప్సే మన ఈజీ కోసం ఫార్ములాగా మారుస్తుంటాం. ఎవరో మెసేజ్ పెట్టినట్లు ఒక్క నిమిషం. ఓకే, లైవ్లో ఉన్న పిల్లలు కామెంట్స్ పెట్టిన పిల్లలు కూడా లైవ్లోకి వస్తే మనం ఇవాళ క్లాస్ తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను 2 ప్రాబ్లమ్స్ వాట్సాప్లో పోస్ట్ చేశాను. అవి ఏమేంటంటే ఒకసారి చూద్దాం. దానికి వాట్సాప్లో పోస్ట్ చేశాను 2 ప్రాబ్లమ్స్. దానికి ఆన్సర్ కొంతమంది ఇచ్చారు. ఫస్ట్ మహేష్ ఇచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత రమ్య కూడా ఇచ్చింది. క్రిష్ అంటే ఐ థింక్ కృష్ణ అనుకుంటా. నెక్స్ట్ సొల్యూషన్ కూడా పెట్టాడు. సొల్యూషన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 60 km/h మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవడానికి 16 × 5/18 అని వేసేసి దట్ ఈస్ 50/3 కాబట్టి 50/3 × 3 దట్ ఈస్ 9 meters అని చెప్పాడు. దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ రమ్య సెకండ్ ప్రాబ్లం కూడా పెట్టింది. ఒకసారి సెకండ్ ప్రాబ్లం 96 seconds అని పెట్టింది. ఎవరైనా సొల్యూషన్ సెకండ్ ప్రాబ్లంకు స్పీడ్ ఆఫ్ ట్రైన్
A train running of 60 kilometers. మొదటి శ్రీజ పెట్టింది. శ్రీజ ఎన్నో ప్రాబ్లం అది. A train running of speed of 60. ఓకే, అది ఫస్ట్ ప్రాబ్లమే. seconds. ఓకే, అది మళ్ళీ 150 meters అని ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ ఇంకా సెకండ్ ప్రాబ్లం ఎవరు పెట్టలేదు. ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మీరు ట్రై చేయండి, నేను తర్వాత చెప్తాను. లేకుంటే తన సొల్యూషన్ నేను చూసి చెప్తాను, తర్వాత చెప్తాను. తర్వాత మన దాంట్లోనే పోస్ట్ చేస్తాను. ఇఫ్ ద ట్రైన్ క్రాస్ ఎ పోల్ ఇన్ 48 seconds when it travels at the velocity of 36 km/h, then how long will it take the cross a stationary train whose length is twice the length of the moving train? The train cross a pole. Here pole is also stationary like a man. It takes 48 seconds. Means the train travels the length of its. If we take the length of train is x meters, it travels x meters in 48 seconds. That is x by 48 is the speed of train. That is equals to 36 km/h. Now we convert 36 km/h into meter per second. అంటే 36 into 18/5. 36 into 18/5 అవుతాయి. km/h ఉంది కదా, మీటర్ పర్ సెకండ్ కాబట్టి 36 into 5/18. 18 2 పోయింది కాబట్టి 10 meter per second. అంటే దాని 10 meter per second ట్రైన్ వెలాసిటీ. ఇక్కడ మీరు ఆ సెకండ్ ప్రాబ్లం ఉంది. ట్రైన్ స్పీడ్ 10 meter per second. ఆ 10 meter per second లో అంటే ఒక్క సెకండ్లో అది ఎంత దూరం పోతుందని మనం ఇక్కడ ఫార్ములాను కూడా మనం అప్లై చేసుకొని చూసినట్టయితే అర్థం. ఒక్క సెకండ్లో ఇట్ ట్రావెల్స్ 10 meters. ఇప్పుడు మనం x meters అనుకున్నాం. పోల్ను దాటడానికి 48 seconds పట్టింది. ఒక్క సెకండ్లో 10 meters పోతే 48 సెకండ్లో ఎంత పోతుందంటే 48 into 10 480 meters పోతుంది. ఈజీగా తీసుకుపోతుంది అక్కడ. Then how long will it take the cross a stationary train whose length is twice the length of the moving train అన్నాడు ఇక్కడ. అంటే 480 meters అనేది మనకు ఆటోమేటిక్గా మనకి ఏమని తెలుస్తుంది, ట్రైన్ యొక్క లెంత్ అని తెలిసిపోతుంది. దానికి ట్వైస్గా ఇంకోటి క్రాస్ స్టేషనరీ ట్రైన్, ఇంకొకటి కదలకుండా ఉన్న ట్రైన్ ఉంది. ట్వైస్ అంటే 482 48 2 960 960 ఉంది. అది 960 meters ఉంది. ఈ 960 meters long will take the cross stationary train whose length is twice the length of the moving train. ఈ 960 meters ఎంతసేపట్లో అది పోతుంది అని. ఇప్పుడు ఇక్కడ 480కి ఎంత తీసుకుంది, 48. 960కి ఏంది, 96. ఈజీగా చెప్పేసేయచ్చు. అది ఒక అమ్మాయి ఎవరు చెప్పారంటే రమ్య. ఐ థింక్ రమ్య అనుకుంటాను. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. రమ్య 96 అని ఎవరో పెట్టారు. ఎస్, రమ్య. వెరీ గుడ్ రామ్మ. రమ్య 96 seconds అని పోస్ట్ చేసింది. అట్లా మనం సాల్వ్ చేయాలి, బట్ సొల్యూషన్ పెట్టలేదు. ఇక్కడ డిస్క్రిప్టివ్గా సొల్యూషన్ పెట్టినట్టయితే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనే యాంగిలే. మిమ్మల్ని మీ ఆన్సర్ తప్పని కాదు, మిగతా వాళ్ళకి అందరికీ అర్థం కావడం, ఐదర్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఐదర్ దాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరికైనా అర్థం కావడం అనేది ఇంపార్టెంట్ యాంగిల్లో మనం పెట్టుకుంటున్నాం. ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ లైన్లో ఉండండి. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్రిన్సిపల్స్కి సంబంధించింది ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్న ప్రిన్సిపల్స్లోనేమో మామూలు చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అవి. km/h నుంచి మీటర్ పర్ సెకండ్కు, మీటర్ పర్ సెకండ్ నుంచి km/h వరకు మార్చడం,
ఆ తర్వాత ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ లైక్ ఏ మ్యాన్, పోల్ వీటిని దాటడానికి దాని లెంత్నే ట్రైన్ లెంతే దాటాలని చెప్పడం. బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ లేదా స్టేషనరీ ట్రైన్ ఏదైనా ఉన్నట్టయితే అటువంటి స్టేషనరీ ఆబ్జెక్ట్స్ దాటడానికి దాని లెంత్తో పాటు వాటి లెంత్ను కూడా ట్రావెల్ చేయాలని చెప్పడం. ఇలాంటివి నేను చెప్పుకున్నాం. ఇక ఇవాళ ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్తాం మనం. కొంచెం మీరు అందరూ వచ్చేస్తే నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. సరే వచ్చారు. ఎవరైనా ఆడియోలో ఉంటే అసలు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక మీరు వచ్చేసేయండి. నా ద టైమ్ ఈజ్ 9:15. 15 minutes అయిపోయింది మనది. ఆడియోలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసేయండి. నేను మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తే, ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న నేను ఓకే ఇప్పుడు పొద్దున్నే అంటే ఇప్పుడు ఒక సింబల్ పెట్టాను మీ వాట్సాప్ గ్రూప్లో. అది ఏ సింబల్? ఎవరైనా పోస్ట్ చేయండి, కామెంట్ ఎవరైనా పెట్టండి. నేను ఒక చిన్న సింబల్ పెట్టాను కదా, అది ఏంటి, దాన్ని ఏమంటాం? మీరు అక్షరాల్లో పెట్టండి అంతే, ఆ సింబల్ పెట్టాల్సిన అవసరం. సింబల్ అంటే టెక్స్ట్ అనమాట. ఎంత 2 అక్షరాలు చాలు. నేను హాయ్ అని చెప్పినట్టుగా మీరు చెప్పొచ్చు. ఎవరైనా ఇప్పుడు ఎవరున్నారు? సాయి పల్లవి, సంతోషి, స్వప్న, చామ్ రాథోడ్ అంటే పేరు నారాయణ. ఎవరైనా ఒకళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు ఎవరైనా. నిన్న సింబల్ పెట్టాను కదా, సరే ఇవాళ పొద్దున ఇప్పుడే సింబల్ పెట్టాను. అదేం సింబలో ఒక అక్షరాల్లో పెట్టండి. కామెంట్ దీంట్లోనే. ఎవరైనా పెట్టావు? ఎస్, పై సింబల్. ఉమాదేవి, హాయ్ రామ్మ. ఎందుకు పెట్టాను, ఎందుకు పై సింబల్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళ అంటే, సరే టుడే ఈజ్ ద పై డే. యాక్చువల్ పై డే ఈజ్ నాట్ దిస్ డే. వీ హ్యావ్ టు టేక్ ఆన్ 14th March ఏదో తీసుకుంటున్నాం. ఎందుకంటే 3.14 అనేది అప్పుడు ఇప్పుడు వచ్చేది. అది ఏదో ఇయర్లో వచ్చింది. బట్ పై డే అంటాం ఇవాళ. ఎందుకు అంటాం? ఎవరికైనా తెలుసా? వై? బికాజ్ నేను పెడతాను కామెంట్. 22/7 అంటే ఇవాళ 22nd కదా, జూలై. 22nd July ఈజ్ ట్రీటెడ్ యాజ్ పై డే. దీన్ని పై డే అంటుంటాం మనం. అట్లా 22/7 అనేది మీకు తెలుసు. పై అనే సింబల్ కూడా మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకుందే మనం. 22/7. ఇప్పుడు ఏదైనా సర్కిల్ యొక్క ఏరియాను కనుక్కోవాలంటే πr² అంటాం కదా. 22/7 × r². దాని యొక్క రేడియస్ను ట్వైస్ చేసి మల్టిప్లై చేస్తాం. ఈ 22/7 2πr. దాని యొక్క సర్కమాస్టెన్స్. ఇప్పుడు ఒక సర్కిల్ యొక్క సర్కమాస్టెన్స్ అంటే 2πr, 2 × 22/7 దాని రేడియస్. ఇప్పుడు 7 meters రేడియస్ ఉన్న
సర్కిల్ యొక్క పారామీటర్ ఇది సర్కమాస్టెన్స్ ఎంత అంటే 2πr అంటే 2 × 22/7 × 7 7 క్యాన్సిల్ అయిపోతాయి. 2 × 22 అవుతుంది ఇక్కడ, అంటే 44 మీటర్స్ ఉంటుంది దాని సర్కమాస్టెన్స్. అట్లా 2πr 2 × 22 అట్లా. అందుకోసం 22/7 అనేది మ్యాథమెటికల్ సింబల్కి అంత వాల్యూ ఉంది అని చెప్పేసి దీన్ని పై అంటాం, దీన్ని పై డే అని కూడా అంటాం. ఎవరైనా బర్త్డే ఎవరిదైనా ఉంటే యూ హ్యావ్ ట్రీట్ ఇట్ యాజ్ పై డే. హ్యాపీ బర్త్డే ఎవరిదైనా 22/π డే ఉన్నట్టయితే హ్యాపీ బర్త్డే యాజ్ వెల్ యాజ్ హ్యాపీ పై డే ఆల్సో. సరే, ఇక మనం వీటికి పోయినట్టయితే నిన్నటి వాటికి ఒక్కసారి మన ప్రిన్సిపల్స్ చూసుకుందాం. ఇవాళ చెప్పుకోబోయే ప్రిన్సిపల్స్, సపోజ్ two bodies are moving the same direction at u meter per second and v meter per second, where u is greater than v. హలో, చెప్పండి, ఎవరు చెప్పండి, విషయం చెప్పండి. నేను కొద్ది క్లాస్లో ఉన్నా. సరే సరే, వద్దండి. Suppose two trains or two bodies are moving in the same direction at u meter per second and v meter per second, where u is greater than v. మనకి uv సింబల్స్ ఫిజిక్స్లో తీసుకుంటాం. అట్లా ఇక్కడ కూడా అందుకోసం యూవీలను వాడాడు. దెన్ దే రిలేటివ్ స్పీడ్ అంటే మనం రెంటిని కంపేర్ చేసినప్పుడు దాని రిలేటివ్ స్పీడ్ అంటాం. దాన్ని తెలుగులో సాపేక్ష వేగము అని కూడా పదాన్ని వాడతాం. యూ స్పీడ్తో ఒక ఆబ్జెక్ట్, వి స్పీడ్తో ఇంకో ఆబ్జెక్ట్ ఉన్నట్టయితే, ట్రైన్స్ ఇక్కడ చెప్పాడు ఒకే డైరెక్షన్లో పోతున్నాయి అనుకోండి. ఒకే డైరెక్షన్లో పోతున్నప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్, ఇప్పుడు యూ ఈజ్ గ్రేటర్ దాన్ వి ఉన్నప్పుడు, యూది ఎక్కువ విది తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రిలేటివ్ స్పీడ్ అనేది u మైనస్ వి అని తీసుకుంటాం. ఏంటి అసలు రిలేటివ్ స్పీడ్ అంటే, ఎందుకు దీని అవసరం అనేది అంటే కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇప్పుడు సపోజ్గా ఒక ట్రైన్ ఏమో 100 km/h పోతుంది అనుకుందాం, ఇంకో ట్రైన్ ఏమో 80 km/h పోతుంది అనుకుందాం. ఏది స్పీడ్గా వెళుతున్నట్టు ఇక్కడ? 100 km/h పోయేది స్పీడ్గా వెళ్తున్నట్టు, ఇంకోటేమో 80 km/h పోతున్నారు. రెండు ఓ చోట స్టార్ట్ అయినాయి. ముందుగా ఏది వెళ్ళిపోతుంది? 100 km/h ఉన్న ట్రైన్ ముందు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఒకే టైంలో స్టార్ట్ అయినా 100 km/h అనేది ఏ ట్రైన్ అయితే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ నుంచి అది ఒక ట్రాక్ మీద ఉంది, ఇంకో ట్రాక్ మీద ఉంది. రెండు ఒకటే టైంలో ఒకటే సెకండ్లో స్టార్ట్ అయినాయి. ఈ 100 km/h ఉన్న ట్రైన్ ముందెళ్తుంది, ఎందుకంటే దాని స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఈ 80 km/h ఉన్న ట్రైన్ దానికన్నా కొంచెం ఎంత వెనక్కి ఉంటుంది? 80, ఇక్కడ మనం చెప్పాం కదా రెండింటిది u మైనస్ వి అని తీసుకోవాలి. 20, ఇక్కడ 20 km/h అనేది అక్కడ మనకు 20 అనేది 80, 100 - 80 అంటే 20 అనేది ఇక్కడ మనకు దాని ఏమంటాం, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అవుతుంది. 20 మీటర్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోండి, 20 km/h మనం అనుకుందాం. మళ్ళీ అది కలవాలంటే, అంటే ఈ 20 km/h అనేది సపోజ్గా 80 మీటర్ది ముందు వెళ్ళి 100ది తర్వాత వెళ్ళినట్టయితే దీన్ని కలవడానికి 20 km/h తీసుకుంటుంది. అట్లా ఈ రిలేటివ్ స్పీడ్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకు u మైనస్ వి అంటాం ఇక్కడ అంటే, రెండు ఒకే టైంలో స్టార్ట్ అయినాయి, ఒకే చోటు నుంచి. ఒక్క సెకండ్, రెండు ఒకే డైరెక్షన్లో పోతున్నప్పుడు
ఇప్పుడు రెండు కలవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్కు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. దేనిదైతే పెద్దది ఉందో దాని నుంచి దీన్ని మైనస్ చేస్తాం. ఇక కిందిది నెక్స్ట్ 6th వన్ చూసినట్టే, సపోజ్ ద 2 trains or 2 bodies are moving in opposite direction at u meter per second, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ తీసుకున్నాం, v మీటర్ పర్ సెకండ్, then their relative speeds. ఇక్కడ దీనికి వ్యతిరేకం, ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. మొదటి ఏమో రెండు ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి, ఒకే డైరెక్షన్లో పోయేవేమో మొదటివి సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి. అట్లా కాకుండా రెండు సేమ్ డైరెక్షన్లో పోయేవి కాకుండా ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఇది ఒకటే టైంకు స్టార్ట్ అయినాయి అనుకుందాం. రెండు స్టార్టింగ్ టైం ఒకటే అంటే అర్థమవుతుంది ఏమవుతుంది, డిస్టెన్స్ రానా తగ్గుతుంది. రెండు కూడా ఇక్కడ మనము u+v తీసుకుంటాం. దీని సాపేక్ష వేగం ఏమవుతుందంటే సాపేక్ష వేగం ఎక్కువగా అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది, రెండు ఒకే కలవడానికి దగ్గరికి ఒకదానికొకటి కలవడానికి దగ్గరగా వస్తున్నట్టుగా ఉన్నది కాబట్టి స్పీడ్ ఎక్కువ అవుతున్నట్టే కదా. సాపేక్షంగా రెండిటి యొక్క స్పీడ్ సాపేక్షంగా తీసుకున్నట్టే ఎక్కువ అవుతున్నట్టే. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 100 మీటర్ పర్ సెకండ్ 100 కిలోమీటర్ పర్ అవర్, ఇది 80 కిలోమీటర్ పర్ అవర్ ఉందనుకోండి. రెండు ఇది ఏ అనే ప్లేస్ నుంచి, ఇది బి అనే ప్లాట్ఫామ్ నుంచి, ఇది ఏ అనే ప్లాట్ఫామ్ నుంచి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయినాయి. రెండు ఇది 100 కిలోమీటర్ పర్ అవర్ ముందుకు వచ్చేస్తుంది, ఇది కొంచెం వెనక్కి వస్తుంది. అయినా కానీ రెండు ఏదో ఒక ప్లేస్లో తొందరగా కలిసే అవకాశం ఉంటుంది. ఏ ప్లేస్ అది u+v తీసుకుంటాం. ఇక్కడ 180 మీటర్ రెండింటిని కలిపి తీసుకుంటాం, 180 కిలోమీటర్ పర్ అవర్. అట్లా రెండింటిని ప్లస్ చేసి తీసుకుంటాం. అంటే రిలేటివ్ స్పీడ్స్ ఎప్పుడైనా కానీ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడేమో మైనస్ చేయాలి. ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒకదాన్ని ఒకటి కలవాలంటే ఇట్ టేక్స్ మచ్ ఆఫ్ టైం. కాబట్టి మనకు అక్కడ స్పీడ్ మైనస్ చేస్తారు. స్పీడ్ తక్కువ ఉంది అని అంటాం. స్పీడ్ ఎప్పుడు తగ్గుతుంది, మైనస్ చేస్తేనే కదా. అట్లా ఆలోచించాలి. ఇక నెక్స్ట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఆ రెండు కలవడానికి ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నట్టు కాబట్టి స్పీడ్ ఎక్కువ అయిపోతుంది. అక్కడ స్పీడ్ ఎక్కువ ఉంది అంటే ఏంటి, అక్కడ ప్లస్ చేస్తేనే స్పీడ్ ఎక్కువ అవుతుంది. అట్లా మనం ప్లస్ చేయాలి. ఆ విధంగా మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనికి ఈ రెంటికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ వాడి చూద్దాం మనం, తర్వాత మిగతా తర్వాత చూద్దాం. ఒకసారి దాని నుంచి మనం నెక్స్ట్ fourth problem. A train 150 meters long. A train 150 meters long is running with a speed of 68 km per hour. In what time will it pass a man who is running at 80 km per hour in the same direction in which the train is going? ఒక ప్లాట్ఫామ్ పైన ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అయినప్పుడు 68 km per hour ఉంది. ఒక ప్రయాణికుడు వచ్చాడు, ట్రైన్ అందుకోవాలని చెప్పేసి ఆయన బయలుదేరాడు. పరిగెత్తుతాం కదా మనం, అట్లా పరిగెత్తుతున్నాడు. ఎట్లా పరిగెత్తుతున్నాడు, ఆయన 8 km per hour పరిగెత్తుతున్నాడు. ఒక అవర్లో 8 km పోయేంత స్పీడ్తో పరిగెత్తుతున్నాడు ఆయన. ఆ పరిగెత్తుతున్నప్పుడు ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఎందుకంటే ట్రైన్ అందుకోవాలంటే ట్రైన్ డైరెక్షన్లోనే పోతాం కదా, ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో పోరు కదా, అట్లా ట్రైన్ డైరెక్షన్లోనే పోతున్నారు. ఇప్పుడు మనం ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ద ట్రైన్ ఈజ్ గోయింగ్, పోతుంటే ఆయనకు అది అందకుండా పోయింది, స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన అందుకోలేకపోయాడు అనుకున్నాం. ఆయన ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్లోనేమో నిలుచున్న మనిషిని గురించి చెప్పుకున్నాం, కానీ ఈయన మనిషి రన్ చేస్తున్నాడు అనుకున్నాం. ఆ ట్రైన్ కోసం రన్ చేస్తున్నాడా, లేకపోతే నాకు తెలిసి ట్రైన్లో ఎవరన్నా కూర్చొని ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఆయన వాళ్ళకి బాయ్ బాయ్ చెప్తూ రన్ చేస్తున్నాడు అనుకుందాం. అట్లా ఊహించుకుందాం, జస్ట్ అజంప్షన్. బాయ్ బాయ్ చెప్తూ రన్ చేస్తున్నాడు 8 km per hour.
ఆయన ఎంతసేపట్లో దాటిపోయింది. ఇన్ విచ్ ద ట్రైన్ ఈజ్ గోయింగ్, ఇన్ వాట్ టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంతసేపట్లో దాటిపోయింది, ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, train 150 meter long is running with a speed of 68 kilometer per hour. In what time will it pass a man who is running at 8 kilometer per hour in the same direction? ఒక్కసారి దీన్ని చూసినట్టయితే మనం ఫస్ట్ ఏం చేయాలి? మనం అందరికి తెలుసు, మనం ఏదైనా ట్రైన్ లెంత్ ఎంత ఉంది? ఇక్కడ 150 మీటర్స్ ఉంది. మనం మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 68 ఇంటూ మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఉన్నది ఏంటి? 5/18. 68 ఇంటూ 5/18 ఫస్ట్ చేస్తాం. 5/18 ఒకసారి time taken by the train to cross the man, time taken by it to cover 220 meters. ఏంటిది ఇది? ఏదో పొరపాటు అయింది ఇక్కడ. సరే, ఈ సొల్యూషన్ జంప్ అయింది. సరే, మనమే సాల్వ్ చేసుకుందాం. తప్పు ఇది. A train 150 meter per long is running with a speed of 68 km per hour. ఈ 68 km per hour తోని పోతుంది. ఈ 68 ని మనం ఏం చేద్దాం? ఫస్ట్ we have to convert it into 68 into మనం ఏం చేస్తాం? 5/18. 34 into 5/9 వస్తుంది. ఇక్కడ 34 into 5/9 అనేది వచ్చింది. In what time it pass a man who is running 8 km per hour? ఓకే. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ మనం దీనికన్నా 68. సరే, రిలేటివ్ స్పీడ్ ఎంత ఇక్కడ? 68 మైనస్ 8. 68 మైనస్ 8 దాన్ని మనం ఎంత అవుతుంది? 60 km per hour అవుతుంది. రిలేటివ్ స్పీడ్ 60 km per hour. ఒక్క సెకండ్ రమ్మా, ఈ కొద్ది ప్రాబ్లం ఇస్తుంది కదా.
ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తుంది ఏదో దీనికి ఏమో ప్రాబ్లం వచ్చింది. ఓకే రా చూడండి ఒకసారి. వన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది, ఇది 68 మైనస్ మనిషి స్పీడ్ 8 కాబట్టి 60 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఈ 60 కిలోమీటర్ పర్ అవర్ను మనం 5/18తో చేసినట్టయితే 60 ఇంటూ 5/18, 60 ఇంటూ 5/18 ఒకసారి చేయండి. మీరు చేసి చెప్పినట్టయితే 6 3 జా 6 10 జా పోతుంది. దట్ ఈస్ 50/3 మీటర్ పర్ సెకండ్. 50/3 మీటర్ పర్ సెకండ్, దట్ ఈస్ రిలేటివ్ స్పీడ్. 50/3 మీటర్ పర్ సెకండ్ అనేది రిలేటివ్ స్పీడ్ వస్తుంది. ఈ రిలేటివ్ స్పీడ్లో అది 150 మీటర్స్ లాంగ్ ఉంది కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది, అది ఎంత డిస్టెన్స్ ఇక్కడ 150 మీటర్స్ను దాని స్పీడ్ 50/3 అయినట్టయితే అది 150 మీటర్స్ పోవాలంటే 150/50/3 అంటే దట్ ఈస్ 150 ఇంటూ 3/15, 53 కాబట్టి 9 seconds అన్నది వస్తుంది. ద సేమ్ డైరెక్షన్ విచ్ ఇస్ ద ట్రైన్ ఈస్ గోయింగ్ ఆన్ 9 seconds. దీని సొల్యూషన్ లేదు మనకి ఇక్కడ. నేను ఈ సొల్యూషన్ 9 secondsగా వస్తుంది. ఒకసారి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఏం చేయాలి, ఇక్కడ మనం సేమ్ డైరెక్షన్లో పోతున్నారు, ట్రైన్ అదే డైరెక్షన్లో పోతుంది, మనిషి అదే డైరెక్షన్లో పోతున్నారు కాబట్టి ఇక్కడ ట్రైన్ దాటాలంటే ఏ స్పీడ్ని తీసుకోవాలి, మనకు ట్రైన్ స్పీడ్ సరిపోదు, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 68 కిలోమీటర్ పర్ అవర్ మైనస్ 8 కిలోమీటర్ పర్ అవర్, దట్ ఈస్ 60 కిలోమీటర్ పర్ అవర్. ఆ 60 కిలోమీటర్ పర్ అవర్లో ఎంత ఈ ట్రైన్ మనిషిని దాటిపోవాలంటే ఏది దాటిపోవాలి, తన దూరాన్ని అంత దాటిపోవాలి అంటే 150 మీటర్స్ ఉంది. అది ఈ 60 కిలోమీటర్ పర్ అవర్ను మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నట్టయితే 50/3 మీటర్ పర్ సెకండ్ అయింది. ఈ 50/3 మీటర్ పర్ సెకండ్ను ఆ 50/3 మీటర్ పర్ సెకండ్ దూరాన్ని అది దాటిపోవడానికి వేగంతో అది 150 మీటర్స్ దూరాన్ని దాటాలి. అంటే అర్థం ఏంటి, మన టైం ఈజ్ ఈక్వల్ టు D/V కదా. ఎట్లా అయితే V ఈజ్ ఈక్వల్ D/T అయినట్టయితే T ఈజ్ ఈక్వల్ D/V అవుతుంది. ఇక్కడ D/V అంటే ఏంటి, ఇక్కడ D ఈజ్ డిస్టెన్స్ ఎంతగా కవర్ చేయాలి, 150 మీటర్స్. 150 మీటర్స్ బై 50/3 దట్ ఈస్ 150 ఇంటూ 3/50. 15 3 జా పోతుంది కాబట్టి 3 3 జా 9 వస్తుంది. అట్లా why are multiplying with 5/18? Okay, Mahesh is asking why we are multiplying with that is also one type of tip అని చెప్పాను నేను ఇక్కడ. ఎందుకంటే మనం దీన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే, డీప్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఒక మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కు మార్చుకోవడానికి ఒక్క కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ ఉంటుంది, మనకు 1000 మీటర్స్ ఉంటుంది. ఒక అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటుంది అంటే ఎన్ని మినిట్స్, 60 ఇంటూ 60 అట్లా 1000 మీటర్స్ బై 60 ఇంటూ 60 అనుకోండి. దేర్ఫోర్ దట్ ఈస్ 5/18 వస్తుంది. మీరు చూడండి. ఓకేనా మహేష్, 1000 మీటర్స్ బై 60 ఇంటూ 60 సెకండ్స్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మినిట్కి 60, ఒక అవర్కి 60 మినిట్స్, మళ్ళీ ఆ మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 60 ఇంటూ 60 తీసుకోవాలి. అంతా అదే, అందుకోసమే ఇది డీప్గా మనం, ఇది మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే డీప్గా చెప్పుకుంటాం. బట్ వేరే ఇప్పుడు మనం అన్ని గ్రూప్లో వాళ్ళు ఉన్నాం కాబట్టి మనం 5/18 అనేది గుడ్డిగా జ్ఞాపకం వచ్చుకుంటే బెటర్. మన మ్యాథమెటిక్స్ పరంగా అయితే మనం ఏం మార్చుకోవాలి, కిలోమీటర్ పర్ అవర్ అయితే కిలోమీటర్ ఈజ్ నథింగ్ బట్ 1000 మీటర్స్, అవర్ అంటే 60 ఇంటూ 60 సెకండ్స్. దాన్ని మనం
క్యాన్సిల్ చేసినట్టయితే 5/18 వస్తుంది అట్లా. ఓకేనా? సరే, ఈ విధంగా మనం 4th ప్రాబ్లంను మనం ఇక్కడ సొల్యూషన్ లేదు, దీన్ని సాల్వ్ చేసుకున్నాం. నా నెక్స్ట్ వి గోస్ టు సారీ ఇక్కడ ఏమైనా జంప్ అవుతుంది ఇది. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 5th ప్రాబ్లం ఫోర్త్ ట్రైన్ టేక్స్ ఇది తప్పు పెట్టాను. సరే, 5th ప్రాబ్లం. 2 trains with 100 meters and 120 meters long are running in the same direction with speed of 72 km/h and 54 km/h. In how much time will the first train cross the second train? (72 km/h) తోని ఒక ట్రైన్ పోతుంది. దాని లెంత్ ఎంత ఉంది? 100 meters. ఇంకోటి 54 km/h తో పోతుంది. దాని లెంత్ ఎంత ఉంది? 120 meters. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద ఫస్ట్ ట్రైన్, ఇప్పుడు ఎందుకంటే స్పీడ్గా ఉంది ఫస్ట్ ట్రైన్ 100 meter, 120 meter ముందు వెళ్ళింది అనుకుందాం మనం. ముందు వెళ్ళిన ట్రైన్ ఇది స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కడో చోట కలుస్తుంది. ఆ కలిసినప్పుడు అది దాటడానికి క్రాస్ ద సెకండ్ ఎంత టైం తీసుకుంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు. మహేష్ కొంచెం ప్రాబ్లం వినమ్మా ఒకసారి. నేను చెప్పాను కదా మ్యాథ్స్ పిల్లలు బాగానే ఉంటారు. మహేష్ పి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్, అది పొరపాటున పెట్టి ఉంటాడు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండండి అందరూ. ఇది నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిస్కషన్ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ we are discussing about trains. This platform is discussions platform. ఏదైనా మీరు డిస్కస్ చేసేది ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను కూడా తర్వాత డిస్కస్ చేస్తాను. నేను ఇప్పుడు అది చూశాను కాబట్టి వెంటనే డిస్కస్ చేశాను, ఎందుకంటే మధ్య డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అందరు రండి. ఓకే, నౌ 2 trains 100 meters and 120 meters long are running in the same direction. మీరు మళ్ళీ కొంచెం ఏం లేదు, ప్రతిదీ మ్యాథ్స్ అనేది ఏదో పెద్ద గగనంగా ఎందుకు భావిస్తామంటే మనం ఇప్పుడు మహేష్ చెప్పినట్టుగా మనం అన్ని సూత్రాలతోనే చెప్పుకుంటాం. ఈ సూత్రాలతో చెప్పుకునే వరకల్లా ఎందుకు 5/18తోనే మల్టిప్లై చేయాలి, వేరే దాంతో ఎందుకు చేయకూడదు అనే డౌట్ మన మెదడు మనకు క్వశ్చన్ చేస్తుంటుంది. దాని కాన్సెప్ట్ అనేది తెలియాలి. కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఓహో ఇంతేనా అని తెలుస్తుంది, అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం 5/18తో ఎందుకు మల్టిప్లై చేయాలంటే మనం చెప్పుకున్నాం, దాని మీటర్ పర్ సెకండ్లోకి 1 hour బై దాన్ని మార్చుకున్నాం కాబట్టి తెలిసిపోయింది. అట్లా మన కాన్సెప్ట్ తెలిసినప్పుడు అది ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ తెలియకుంటే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా అయిపోయి మ్యాథ్స్ అంటే భయం అయిపోతుంది. చాలామంది ఆ మ్యాథ్స్ అంటే భయపడేది అందుకోసమే. నో ఆపోజిట్ డైరెక్షన్ కాదురా తల్లి శ్రీజ, ఆపోజిట్ డైరెక్షన్ అనేది హ్యూమెన్స్వి కాదు, నీకు అదే నేను చెప్తున్నాను. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడేమో నేను ఇంతకుముందు చాలా చక్కగా చెప్పాను, అప్పుడు శ్రీజ లేదేమో. నేను ఒకసారి వినండి అమ్మా, ఇక్కడ నేను ఇక్కడ ఇది సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి ట్రైన్స్ రెండు. ఒకసారి అందరూ సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు కలవాలంటే ఇట్ టేక్స్ మచ్ ఆఫ్ టైం. మచ్ ఆఫ్ టైం అంటే స్పీడ్ ఎక్కువ ఉండాలి. స్పీడ్ ఎక్కువ ఉండాలంటే ఏంటిది, ఈ రెండింటి యొక్క స్పీడ్ని ప్లస్ చేయాలి, అంతే కదా. యూ ప్లస్ వి, ఇది యూ స్పీడ్, ఇది వి స్పీడ్ అనుకోండి. యూ స్పీడ్ వి స్పీడ్ రెండు, ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. ఈ రెంటిని ప్లస్ చేస్తేనే దీని రిలేటివ్ స్పీడ్ అనేది యూ ప్లస్ వి అవుతుంది.
అదే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇది రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు కలవడానికి టైం తక్కువ తీసుకుంటాయి, ఎందుకంటే ఇది బయలుదేరుతుంది, ఇది బయలుదేరుతుంది. సేమ్ వ్యతిరేకమైన దిశలో వస్తున్నాయి ఇవి రెండు. అది చక్కగా అర్థం చేసుకోండి ఇక్కడ. అటువంటిప్పుడు U+V అవుతుంది, స్పీడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి శ్రీజ కన్ఫ్యూజన్ వద్దు, అది చెప్పడం. ఇక నెక్స్ట్ 100 మీటర్స్ 120 మీటర్స్ ఇక్కడ రెండు వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం రెండు కూడా ఏ డైరెక్షన్లో పోతున్నాయి? సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి. కాబట్టి U-V అంటే ఇక్కడ ఏది దేనిది ఎక్కువ ఉంది? ఇక్కడ మనకు ఫస్ట్ ట్రైన్ది 72 km/h ఉంది, సెకండ్ ట్రైన్ది 54 km/h ఉంది. రెండుది U-V, దట్ ఈస్ 72 - 54. ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా? 72 - 54. మన టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి చూద్దాం. ఓకే ఓకే, 5th కార్, 2 trains, 100 minutes. 72 - 54 km/h అంటే దట్ ఈస్ 18 km/h మనం మీటర్/సెకండ్ లోకి చేయాలంటే 18 × 5/18. ఇక్కడ ఈ బై అనేది సరిగ్గా కనిపించదు దీంట్లో, ఇక్కడ మనం కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 5 డివైడెడ్ బై లాగా ఇట్లా స్లాష్ లాగా కనిపిస్తుంది. అది 5/18. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అది 5/18గా మీరు రాసుకుంటే మాత్రం 5/18 అని రాసుకోవాలి. ఇక్కడ ఆ 18 క్యాన్సల్ అవుతుంది కాబట్టి 5 మీటర్/సెకండ్. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది ఇక్కడ? 5 మీటర్/సెకండ్ అవుతుంది. టైం టేకెన్ బై ద ట్రైన్స్ టు క్రాస్ ఈచ్ అదర్. ఒకదానొకటి దాటిపోవాలంటే ఎంత టైం తీసుకుంటాయి ఇవి? అంటే ఒకదానొకటి దాటాలంటే ఏంటి? మొదటి ట్రైన్ ఏమో 100 మీటర్స్ ఉంది, రెండో ట్రైన్ ఏమో 120 మీటర్స్ ఉంది. ఏ ట్రైన్ అయినా ఇంకో ట్రైన్ దాటాలంటే, అంటే ఏ ట్రైన్ దాటుతుంది ఇక్కడ? 72 km/h ఉన్న ట్రైనే దాటుతుంది, అంటే 100 మీటర్ ఉన్న ట్రైనే దాటుతుంది. అది దాటాలంటే ముందుగా 120 మీటర్స్ ట్రైన్ దాటాలి, దాటుతూ తన దూరాన్ని కూడా దాటాలి, అంటే 100 మీటర్స్. కాబట్టి 100 + 120 మీటర్ ప్రయాణం చేయాలి. ఆ 100 + 120 మీటర్ ఎంత వేగంతో ప్రయాణం చేస్తుంది? అది 5 మీటర్/సెకండ్ వేగంతోనే. ఎందుకు? ఆల్రెడీ అది కూడా రన్నింగ్లో ఉంది కాబట్టి. అందుకోసం రిలేటివ్ స్పీడ్ అనేది వచ్చింది ఇక్కడ మనకు. అంటే 220 మీటర్స్ను 5 మీటర్/సెకండ్ వేగంతో మాత్రమే దాటడం ఇక్కడ. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక్క సెకండ్లో 5 మీటర్స్ మాత్రమే పోగలుగుతుంది ఈ 72 km/h పోయే ట్రైన్. అది 5 మీటర్స్ ఒక సెకండ్లో పోతుంది. మరి ఒక సెకండ్లో 5 మీటర్స్ పోతే 220 మీటర్స్ ఎన్ని సెకండ్లలో పోతుంది? అంటే 220/5 అవుతుంది. 220/5 అంటే దట్ ఈస్ 44 సెకండ్స్ అని మనకి ఇక్కడ వచ్చింది. అట్లా 5 4 జా 20 ఉంటుంది, 5 4 జా 44 సెకండ్స్ అని వస్తుంది. ఇట్లా మనం దీన్ని ఆలోచించాలి. ఈ రిలేటివ్ స్పీడ్ అనేది ఎందుకు అనేది మీకు ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లంలో రెండు మూవింగ్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అవసరం అవుతుంది. క్లియర్ అయిందా? వెరీ గుడ్. జరుపుల శ్రీజ 44 సెకండ్స్ అని చెప్పింది. ఇప్పుడు అర్థమైంది కదరా తల్లి? మనం మైనస్ చేయం అక్కడ. అయితే ఇక్కడ 5 మీటర్స్/సెకండ్, దీన్ని స్పీడ్గా చేసుకోవాలంటే 72 - 54 అని మనం అనుకోవాల్సి వస్తుంది. అది 18 అంటే దట్ ఈస్ 5 మీటర్/సెకండ్. 5 మీటర్/సెకండ్ అంటే ఏంటి? ఇక్కడ వెంటనే 220 అనేది కూడా వచ్చేస్తుంది. 220/5 అని వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనము బోర్డు మీద చేసింది మనమంతా కూడా డైరెక్ట్గా మనం మనసులోనే చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంత స్పీడప్ కావాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏదో డిస్టర్బ్ అయ్యింది. ఇంకో ప్రాబ్లం పోదాం.
కొత్తగా జైన్ ఎవడు కావచ్చు. ఏ ట్రైన్ 100 meters long takes 6 seconds to cross a man walking at 5 km/h in a direction opposite to that of train. Find the speed of the train. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కి సంబంధించిన ఒక మనిషిది మాత్రం తీసుకున్నాం మనం. ఫస్ట్ ట్రైన్ అనకుండా మనం స్టెప్ బై స్టెప్ పోతున్నాం. ఆల్రెడీ చెప్పాను, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడేమో మనం u-v అని తీసుకుంటాం. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, u+v తీసుకుంటాం. ఇక్కడ మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది తెలియదు. ట్రైన్ యొక్క లెంత్ మాత్రం తెలుసు 100 meters. ఈ 100 metersను ట్రైన్ 5 km/h ఉంది. ఇక్కడ 5 km/hను మనం m/s. ఇక్కడ వాకింగ్ ఈయన మనిషి ఇది. ఓకే, ఆపోజిట్ దట్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కోవాలి ఇక్కడ మనం. వినండి అందరూ. నెక్స్ట్ మనకి ఎంత టైం 9:51. ఒక్కసారి దీనిలోకి కూడా చూద్దాం. ఇక్కడ స్పీడ్ను మళ్ళీ మనం x km/h అనుకుంటాం. అది సహజంగా మనం అనుకునేది. ఈ x km/hను మనం 5/18తో చేసినట్టయితే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ రిలేటివ్ టు మ్యాన్ అంటే x+5 km/h. ఎందుకు మ్యాన్ ఎంత ఇక్కడ 5 km/h. మనం u+v తీసుకోవాలని చెప్పాను నేను ఇక్కడ. x+5 km/h, దాని m/s అంటే x+5 × 5/18. ఆల్రెడీ మనకు ఎంత టైం తీసుకుంటుంది ఇది అనేది ఇచ్చాడు మనకు. 6 seconds అని ఇచ్చాడు మనకు. ఈ 6 secondsలో ఎంత దూరం పోతుంది? అది 100 meters దూరం ప్రయాణిస్తుంది. అంటే 100 meters అనేది 100 meters by x+5/5. x+5 × 5/18 m/s. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 6 seconds అనేది ఈక్వల్గా దేనికి అవుతుంది? ఇక్కడ టైంకు తీసుకుంటాం. ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినండి, చెప్తాను నేను చక్కగా. ఒకసారి మీరు అందరూ ఉన్నారు? ఓకే, అందరు వినండి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమనుకుంటున్నామమ్మా మనం? x km/h అనుకుంటున్నాం. ఈ x కిలోమీటర్లు పోవాలంటే దీని స్పీడ్ ఆల్రెడీ ఆ మనిషి కూడా నడుస్తున్నాడు అక్కడ. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు మనిషి. ఆయన ఎట్లా నడుస్తున్నప్పుడు ఆయన వేగం ఎంత ఉంది? ఆయన రన్ చేయట్లేదు, నడుస్తున్నాడు. ఇక్కడ 5 km/h ఉన్నాడు. అంటే ఈ మనిషి నడుస్తూ ఉన్నాడు, ట్రైన్ కదులుతూ ఉంది. ట్రైన్ కదులుతున్న మనిషిని దాటిపోవడం. కదులుతున్న మనిషిని దాటాలంటే ఆ రిలేటివ్ స్పీడ్నే మనం కౌంట్లోకి తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ u+v అవుతుంది. u+v అంటే x+5. రిలేటివ్ స్పీడ్ ఎంత? x+5 km/h. ఎందుకంటే ట్రైన్ స్పీడ్ ఏమో x km/h కాబట్టి, మనిషి స్పీడ్ 5 km/h కాబట్టి ఈ రెంటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఇక్కడ x+5 km/h. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ x+5 km/hను ఈ రిలేటివ్ స్పీడ్లో 100 meters ఉన్న ట్రైన్ దాటిపోవాలి కదా. దాటిపోవడానికి ఎంత టైం తీసుకుంటుంది? 6 seconds తీసుకుంటుంది. అది మనకి ఇచ్చాడు ఆల్రెడీ, ప్రాబ్లంలో మనకుంది. టైం = d/v. ఇక్కడ
అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ d/v. ఎంత d? 100 మీటర్స్ దాటాలి. ఎంత వెలాసిటీతో? x+5 km/h. అంటే 100 మీటర్స్ కాబట్టి x+5 × 5/18 అని తీసుకున్నాం. అంటే ఏమవుతుంది? 18 అనేది 5/18 రూపంలో ఉంది. ఇక్కడ ఆ డినామినేటర్ అనేది పైకి పోతుంది. 18 × 100 అవుతుంది. 18 × 100 అవుతుంది. 18 × 100 అవుతుంది కాబట్టి 18 × 100 by x+5 × 5 ఈజ్ ఈక్వల్ 6. ఈ 5ను ఈ 18 × 100ను ఓ వైపు ఉంచుకొని ఈ 6ను క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 6 5 30 × x+5 ఈజ్ ఈక్వల్ టు 18 × 100 అంటే దట్ ఈస్ 1800 అవుతుంది. ఇక్కడ మనకి x+5 కావాలి కదా. x+5 ఈజ్ ఈక్వల్ టు 1800/30. మనం క్యాన్సిల్ చేసినట్టయితే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 60 అవుతుంది. 3 6 3 0 దట్ ఈస్ 60. therefore x is equal to 60 minus 5 that is 55 km/h. సార్ మనం మీటర్/h లోకి చేసాం కదా. km/h అంటే ఇక్కడ స్పీడ్ అనేది మనం ఏమనుకున్నాం? km/h అనుకున్నాం ఫస్ట్. అట్లా km/h వచ్చేసింది. ఓకేనా? ఇట్లా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 55. ఎవరు ఇక్కడ? శ్రీజ. వెరీ గుడ్ అమ్మా. 55 km/h అంటే ఇక్కడ x ఈజ్ అంటే 55 km/h ఇక్కడ దాని స్పీడ్ అని అది కూడా మనం అనుకుంటాం. అట్లా అంత చెప్పెడితే చాలు. ఓకే, వెరీ గుడ్. టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక్కసారి మళ్ళీ ఈ ప్రాబ్లం చూసి మనం తొందరగా చేసే టైం చూద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. 100 మీటర్స్ లాంగ్ 6 సెకండ్స్ ఉంది ఇక్కడ. ఈ 5 km/h అనేది మనిషి యొక్క స్పీడ్. మనం వెంటనే ఏం చేయాలి? ఇది x అనుకోవాలి, x+5 అనుకోవాలి. x+5 అంటే 100/x+5 ఈజ్ ఈక్వల్ టు 6. 100/x+5 18/5 5/18 అనేది దాటిపోతే 18/5. ఇదంతా కొంచెం ఒక్కసారి మనం ట్రై చేయాల్సి వస్తుంది. మనకు రఫ్ వర్క్ కూడా ఉంటుంది. ఆ రఫ్ వర్క్లో చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సేమ్ ఇదంతా చేయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టైం ఇంకొక ఉంది కొంచెం, దాన్ని చెప్తాం. ఇంకొక ప్రాబ్లం చెప్పుకొని ఆపేద్దాం. ఎవరు? సరే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఏది? 7th ప్రాబ్లం. టూ ట్రైన్స్ ఇక్కడ 2 trains 137 meters and 163 meters in length are running towards each other on parallel lines. One at the rate of 42 km/h, another at the rate of 48 km/h. In what time will they be clear of each from the moment they meet? ఇక్కడ చూడండి, ఇది ఒకటేమో 48 km/h లో వస్తుంది, ఇంకోటేమో 42 km/h లో వస్తుంది. ఒకదాని ఈ 1 at the rate of ఈ 42 km/h ఉన్న ట్రైన్ లెంత్ ఎంత? 137. 48 km/h ఉన్నది 163. In what time they will be clear of each from the moment of the meet? ఒక్కసారి చూద్దాం. 48 + 42 ఇక్కడ రెండిటి యొక్క స్పీడ్ను మనం ఇక్కడ u+v తీసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. రెండు ఆపోజిట్గా టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నాం అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడుగా ఉన్నాయి కాబట్టి మనం ఒకదాంతో ఒకటి
మళ్ళీ సరే మహేష్ మళ్ళీ డిస్కస్ చేద్దామని. ఓకే. 137 meters and 163 meters in length are running towards each other on parallel lines, one at the rate of 42 km per hour and another at 48 km per hour. In what time will try? నాకు ఇది సరిగ్గా కనిపిస్తలేదు, ఒక్క సెకండ్ ఇట్లా చూస్తే కనిపిస్తుంది. ఈచ్ ఫ్రమ్ ద మూమెంట్ దే మీట్. ఒక్క సెకండ్. ఇటు చూస్తే అటు కనిపిస్తుంది, చూస్తే ఈ 42 + 48 అంటే 90 అని తీసుకొని మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఒక్కసారి చూద్దాం. 90 km/h రెండిది. దీన్ని మళ్ళీ మనం m/s లోకి చేసుకుందాం. km/h నుంచి m/s లోకి మార్చుకున్నాం. km/h నుంచి m/s 5/8. అదే m/h నుంచి km/h అంటే 18/5 అంతే. దీంట్లో పెద్ద సమస్య లేదు. ఈ m/s నుంచి km/h నేను మీకు టిప్ కూడా చెప్పాను అందరికీ. పెద్ద క్వాంటిటీ నుంచి చిన్న క్వాంటిటీకి మారుస్తున్నప్పుడు మనము న్యూమరేటర్ అనేది చిన్నదిగా ఉండేటట్టుగా చూసుకోవాలని. ఇక్కడ మహేష్ అడిగిన దానికి కూడా ఇప్పుడు 18/5 5/18 డిఫరెన్స్ ఎందుకు అంటే సేమ్ అదే ఇంతకు మనం చెప్పుకున్నట్టుగా 1000/60/60 వేసుకున్నట్టుగా 60/60/1000 అనేది వేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. సరే, వాట్ ఎవర్, మీకు ఏమైనా తెలిస్తే అడగకండి, తెలియని మాత్రం అడగండి. ఎందుకంటే ఇది డిస్కస్ చేయాల్సిందే మనం ఇక్కడ. కాకపోతే టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి తెలిసినవి అడగకండి. 60/60 ఇప్పుడు లైఫ్ సైన్సెస్ పిల్లలకు వచ్చేసి అది టెక్నిక్ తెలిస్తే చాలు. స్పీడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి 5/18తో మనం మల్టిప్లై చేస్తాం. 18 5 అయిపోతుంది కాబట్టి 25 m/s అవుతుంది ఇక్కడ రిలేటివ్ స్పీడ్. అంటే రిలేటివ్ స్పీడ్ అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రిలేటివ్ స్పీడ్లో ఇవి రెండు ఒకదానికొకటి వస్తున్నాయి ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఏమన్నా రిలేటివ్ స్పీడ్ అంటే వాటి అసలు స్పీడ్ పక్కన పోతుంది. ఇక ఆ అసలు స్పీడ్ పక్కన పోయి రిలేటివ్ స్పీడ్ మాత్రమే కౌంట్లోకి వస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ అనేది మెయిన్. ఇక్కడ 25 మీటర్సే పోతుంది, ఒక్క సెకండ్లో 25 మీటర్స్ పోతున్నాయి ఇవి. అట్లా ఎప్పుడు కలుస్తాయి ఇవి? In what time will they be clear of each from the moment they meet? అవి ఎక్కడ అయితే మళ్ళీ కలుసుకుంటాయి అనేది ఇక్కడ మనకు రిలేటివ్ స్పీడ్లో ఉన్నప్పుడు అనేది క్వశ్చన్. ఇక్కడ దానికి సంబంధించి చూద్దాం. టైమ్ టేకెన్ బై ద ట్రైన్స్ టు పాస్ ఈచ్ అదర్, టైమ్ టేకెన్ టు ఇంత డిస్టెన్స్ అంటే వాటి డిస్టెన్స్ అవి కవర్ చేయాలి. 137 + 163 meters in 25 m/s అంటే 300 అవుతుంది. 130 దట్ ఈస్ 300/25. 300/25 అంటే 25 1 జా 25 2 జా 12 seconds తీసుకుంటుందని మనం చేసాం. అట్లా ఈ విధంగా మనకు ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ను ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం ప్రిన్సిపల్స్లోకి పోదాం. మనకి ఇవాళ U+V U-Vకి సంబంధించినవి మాత్రం చూసుకున్నాం. ఇంకా ఎన్నైనట్టుగా ఇప్పుడు 4th నిన్నటిదాకా మనం చెప్పుకునే 4 ప్రిన్సిపల్స్ అయినట్టయితే ఇవాళ 2 యాడ్ అయినాయి, 6 అయినాయి. ఇంకో 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినవి చూద్దాం. సరే, మీరు ఇంకొక చిన్న విషయం ఏంటంటే అందరూ ఒకసారి ఉంటే బెటర్. నేను నిన్న చెప్పాను మీకు, ఓకేనా? ఇవాళ 12 seconds. ఉమాదేవి, శ్రీజ, వెరీ గుడ్. సరే మహేష్, ఓకేనా? నీ సాటిస్ఫైడా?
ఇప్పుడు ఏంది 5/18 ఎందుకు 18/5 అవుతుంది సార్? ఓకే, 5/18 ఇప్పుడు మనం కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే దేంతో చేయాలన్నా మనం 5/18తో మల్టిప్లై చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి 1 మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి, దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇంతకు ముందేమో మనం 1000/60 × 60 తీసుకున్నాం. అప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే అక్కడ మనకు మిగిలింది ఎంత? 10/36, దట్ ఈస్ 2 5 218 జాయింట్. సేమ్ దీన్నే మనం ఉల్టా చేసుకుంటున్నాం. ఓకే రా బాబు, ఉల్టా తీసుకుంటాం కాబట్టి 60/60 ఇంటూ అట్లా అవుతుంది. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్. నెక్స్ట్ ఎవరు చెప్పారు ఇక్కడ ఆన్సర్స్? 12 సెకండ్స్ అని ఆల్రెడీ శ్రీజ, ఉమాదేవి చెప్పారు. అయితే మీరు ఏం చేస్తారంటే అమ్మ, మీరు దీనికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మన గ్రూప్లో పెట్టండి. నాకు దీంట్లో వీటి నుంచి దానికి కాపీ చేసి పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. దీంట్లో ఏదో మొదలైపోయింది, మళ్ళీ నేను దాంట్లో కొట్టాలంటే ఇట్ టేక్స్ మచ్ ఆఫ్ టైం, బాగా టైం తీసుకుంటుంది నాకు. మీరు పెట్టండి, ఏమైనా చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను చేసేస్తాను. ఈ మ్యాథ్స్ వాళ్ళు పెట్టినట్టయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం పెట్టండి, యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లంతో పాటు మీరు సొల్యూషన్ కూడా పెట్టండి. నెక్స్ట్ నిన్న నైట్ నేను చూశాను, ఇప్పుడు మనకి ఈ గ్రూప్లలో గూగుల్స్లో వస్తుంటాయి ఏదో 5 + 1 = 6 కాదు, వాడు ఏదో 7 ఏదో అంటాడు. 5 + 1 = 7, 5 + 1 = 7. ఇంకొకటి తీసుకుంటాడు 6 + 2 = 8, ఇట్లా ఏదో అంటాడు. 8 కావాలి కదా, 5 + 1 = 7, 6 + 2 = 9 అన్నాడు అనుకోండి, ఇంకేదో అడుగుతాడు ఎంత అని. అవి రీజనింగ్గా కూడా పరిగణించవచ్చు, కానీ అలాంటి రీజనింగ్ ఉండట్లేదు మనకి ఇప్పుడు. రీజనింగ్ ప్రాబ్లమ్స్లో కొంచెం మెయిన్గా ఆల్ఫా న్యూమరికల్ రీజనింగ్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఓకే అంజలి, ఓకే తొందర రండి అమ్మ, కొంచెం స్పీడ్గా లేవండి. శ్రావణ మాసం, ఇప్పుడు శ్రావణ మాసం అంటే మంచి మాసం. మనకు మొత్తం మన తెలుగు చైత్ర మాసం, వైశాఖ మాసం, మనం తెలుగు నెలల్లో కార్తీకమేమో చలికాలం వస్తుంది, ఈ శ్రావణమేమో ఈ వర్షాకాలం వస్తుంది. ఈ రెంటిని పవిత్ర మాసాలుగా భావిస్తాం. ఎందుకు పవిత్ర మాసాలుగా భావిస్తామంటే, వచ్చేసేపు తెలుగులోకి జంప్, పవిత్ర మాసాలుగా ఎందుకు భావిస్తామంటే, ఆ కార్తీక మాసంలో ఆ చలిని తట్టుకోవడానికి మన మనసును, అంటే చలి నుంచి పక్కకు తప్పించాలంటే ఒక భగవంతుడి మీదకి టర్న్ చేయడం. ఓకేనా? అట్లా టర్న్ చేయడానికి మనం పవిత్ర మాసాలుగా భావిస్తాం మనం. అదేవిధంగా ఇక్కడ కార్తీకం, ఆ విధంగా చలికాలంలో. ఈ శ్రావణ మాసంలో ఏం ప్రాబ్లం ఉంటుంది? శ్రావణ మాసంలో మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న సమస్యనే కాకుండా, కరోనా సమస్యనే కాకుండా మిగతా సమస్యలు కూడా వస్తుంటాయి మనకు. ఏ వర్షాకాలం అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇమాజినేషన్ విల్ హెల్ప్స్ ద ప్రాబ్లమ్స్. అదే చెప్తున్నా నేను కూడా. మనకు ఏదో బట్టినట్టుగా కాకుండా కాన్సెప్చువల్ రీడింగ్ ఉండాలి బేటా. మహేష్, యు ఆర్ గుడ్. కాన్సెప్చువల్గా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. అప్పుడు మనకు దాని యొక్క సొల్యూషన్ తెలిసినప్పుడు, మన కాన్సెప్ట్ ఇమాజినేషన్ చేసినప్పుడు మనకు ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తారు, రేపు ఆన్సర్ చెప్పండి. పొద్దున్నే సూర్యుడు, మనకైతే ఇక్కడ మాకైతే సిటీలో కనిపించట్లేదు, పొద్దున్నే సూర్యుడు రెడ్ కలర్లో కనిపిస్తుంటాడు. అంటే కాసేపు రంగు అనుకోండి, అది జస్ట్ సాఫ్రాన్ లాగా కనిపిస్తుంది. రెడ్గానే యాక్చువల్గానైతే. ఈవినింగ్ కూడా రెడ్గానే కనిపిస్తాడు. ఎందుకు? జస్ట్ యూ థింక్ ఇట్.
మీరు ఏ బుక్స్ చూడొద్దు, ఏ ఫిజిక్స్, నిత్య జీవితంలో భౌతిక శాస్త్రాలు అవి వద్దు మనకు. ఫిజిక్స్ ఇన్ డైలీ లైఫ్స్ అనేది అవి కాకుండా యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు ఆలోచించి చిన్నగా ఆన్సర్ చెప్పండి, రేపు చెప్పండి, ఓకేనా? రైట్, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఈ జంపింగ్ ఏదో అన్నాం మనం, ఈ శ్రావణ మాసం కార్తీక మాసం గురించి చెప్పుకుంటున్నాం కదా, అక్కడి నుంచి మనం మ్యాథ్స్లో. ఈ శ్రావణ మాసంలో మనకు ఈ చిన్న కీటకాలు ఎక్కువ వస్తుంటాయి. వీటి నుంచి తట్టుకోవడానికి మనకు వ్యాధులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి తట్టుకోవడానికి అంటే ప్రధానంగా మానసిక రోగమైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది పాజిటివ్ ఎవరికి ఉంది అనేది ఎక్కువ తెలిసిపోతుంది. పోయినప్పుడు మానసికంగా దృఢంగా ఉన్నవాడేమో వాడు వెంటనే చికిత్సకు పోతాడు, తట్టుకుంటాడు, నిల్చుంటాడు. కొందరు ఏజ్డ్ వాళ్ళు కూడా బతుకుంటున్నారంటే అదే కారణం. మానసికంగా దృఢంగా లేని వాళ్ళు, చుట్టుపక్కల సమాజం వాళ్ళను కొంచెం దూరంగా పెట్టి ఉంటే వాళ్ళు మానసికంగా చితికిపోతారు. అట్లా ఎక్కువ మరణాల రేటు సంభవిస్తుంది ఇక్కడ కరోనా కాలంలో. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. అట్లా మానసిక దృఢత్వం కోసం భగవంతుడి పైన దీని మనసును మనం పెట్టడానికి శ్రావణ మాసం అనేది వచ్చింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరంతా కూడా కొద్దిగా ఫ్రెష్ అవర్స్, ఇవి ఫ్రెష్గా ఉంటుంది, ఇదంతా చాలా చక్కగా ఉంటుంది. చుట్టూ ప్రకృతి పచ్చగా, ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నప్పుడు రైతుల మాసం, రైతులకు అనుకూలమైన మాసం. మీరు కూడా పిల్లలందరూ కూడా చాలామంది పొలాలకు వెళ్ళి పనులు చేస్తుంటారు. ఇక్కడ ఇటు పొలాల పనులు చేయడం, ఇటు చదువులో పాల్గొనడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక విషయం ఈ సందర్భంగా జ్ఞాపకం వచ్చింది నాకు. విఎల్సీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ మీ కాలేజెస్లో చెప్పి ఉంటారు. విఎల్సి అంటే విలేజ్ లెర్నింగ్ సెంటర్ అనేది మనకు తెలుసు. ఇది కొత్త కాన్సెప్ట్. ఇది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో చిన్నపిల్లలు వాళ్ళ ఇళ్లలో చదువుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ పట్టణాల్లో ఏవైతే ఈ కొన్ని కార్పొరేటెడ్ స్కూల్స్ ఉంటాయి కదా, కార్పొరేటెడ్ స్కూల్స్ వాళ్ళకు మాత్రం అవకాశాలు ఉంటున్నాయి చదువుకోవడానికి. వాళ్ళు ఆన్లైన్లో చదువుతున్నారు. మన పిల్లలు అంటే ప్రధానంగా ట్రైబల్ పిల్లలు, ఎస్సీ, బీసీ వీళ్ళకి సంబంధించిన పిల్లలందరికీ కూడా, విలేజెస్లో ఉన్నటువంటి ఓసీ పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే సిగ్నల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఏమైనా. ఇప్పుడు మీ దాంట్లో కూడా చాలామంది జైన్ కాకపోవడానికి సిగ్నల్స్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మేమేం దాన్ని అర్థం చేసుకోగలుగుతారు పెద్దవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ను మనం తట్టుకోవాలంటే మనం అక్కడ విలేజ్ లెవెల్ సెంటర్ పెట్టాలనేది మన సెక్రటరీ గారి ఆలోచన, ఇంకా మిగతా వాళ్ళ అధికారుల ఆలోచన. ఈ విలేజ్ లెవెల్ సెంటర్స్లో మీకన్నా చిన్న పిల్లలకు మీరు చెప్పండి. ఈ చెప్తున్న దానికి ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్ ఇవాళ రేపు. కాబట్టి మీరు చెప్తున్న దానికి ఆల్రెడీ మన లెక్చరర్స్ అంతా మీకు చెప్తుంటారు ఈ విషయం. చెప్తున్న దాన్ని మీరంతా పిక్ కానీ వీడియో కానీ తీసి పెట్టండి. సెక్రటరీ గారు ట్వీట్ చేశారు ట్విట్టర్లో. ఇక్కడ ఏదో గ్రూప్లో ఎవరో షేర్ చేశారు, నేను గమనించాను. మన గ్రూప్లో కూడా చూస్తాను నేను, అది దొరికితే పెడతాను మళ్ళీ. అది ఇక్కడ పిల్లలు, ఒక అమ్మాయి పొలం పక్కన కూర్చోబెట్టుకొని చిన్న పిల్లలకు చెబుతుంది. అంటే అటు పొలం పనులు చేస్తూ చెప్తున్నట్టుగా అర్థం. అక్కడ పొలం పక్కనే కూర్చోబెట్టడం ఎందుకు, ఇంట్లో కూర్చోబెట్టవచ్చు కదా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. కాబట్టి అంటే ఆమె ఒకే టైంలో 2 పనులు చేస్తుందని అర్థం. అటు పొలం పనులు చేసుకుంటుంది, ఇటు తన చదువు తాను చదువుకుంటుంది. పొలానికి కావలిగా పోయింది అనుకుందాం మనం. ఆ అమ్మాయి అటు పొలం చూసుకుంటుంది లేదా చేను చూసుకుంటుంది, ఇటు పిల్లలకు పాఠం చెప్తుంది, తాను చదువుకుంటుంది. ఆ వీడియో తీసింది ఆ అమ్మాయి పిల్లలకు పాఠం చెప్తున్నట్టుగా. చూడండి ఎంత గొప్పగా ఉంది అది. అట్లా మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని గ్యాదర్ చేసి 5 to 10 మెంబర్స్ అన్నారు అక్కడ. 5 to 10 మెంబర్స్ అంటే 5 మెంబర్స్ కన్నా ఎక్కువ పిల్లల్ని గ్యాదర్ చేసి. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఏదో ఇద్దరిని కూర్చోబెట్టుకోవడం కాదు, పక్క వాళ్ళతో కూడా ఆ సంఘీభావం అనేది ఉండాలి. కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మీరు వాళ్లకు చిన్న వాళ్ళ
లెవెల్ ఆఫ్ వాళ్ళ క్లాస్ ఏదో ఆ క్లాస్కు తగ్గ కొంచెం వాళ్ళకు వాళ్ళ అభ్యాసం చేయించినట్టయితే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ లెర్నింగ్ అనే దానివల్ల వాళ్ళు ఇన్నాళ్ళు చదువుకున్నది మర్చిపోకుండా ఇంకా కొంచెం ముందు ముందు ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు అప్పుడే తెరిచేలాగా లేవు. కాబట్టి మీరు వాళ్లకు పై క్లాసులోకి పోయే విధంగా పై క్లాసులకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తే, లేదంటే వాళ్లకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ చదువుడంలో వాళ్ళకు అవి చెప్పినట్టయితే వాళ్ళు తర్వాత చదువుకునడానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకు. అది మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను మ్యాథ్స్కి సంబంధించి ఏమన్నా మనం ఇక్కడ ఇప్పటిదాకా మనము మామూలు వాటి స్పీడ్, రిలేటివ్ స్పీడ్ వీటికి సంబంధించి చెప్పుకున్నాం. నేను ఇంకొకటి కూడా చెప్పాను మీకు. ఎవరైనా ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. మీరు ఈనాడు పేపర్ కొద్ది కష్టం అవుతుంది అనుకుంటా. ఏదైనా ఒక పేపర్ అయితే, ఈనాడు కానట్టయితే ఇంకోటి ఆంధ్రజ్యోతి బాగానే ఉంటుంది. అది ఆ పేపర్ అయినా పర్వాలేదు. అట్లానే ఇంగ్లీష్ పేపర్ ఒకటి, రెండింటినీ రోజు ఎర్లీ అవర్స్లో ఎవరైనా ఒకళ్ళు పోస్ట్ చేయండి. నేను ఆల్రెడీ, ఎందుకంటే మనము ఇవి కూడా చదువుకోవచ్చు దాంతోపాటు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీరు దాన్ని ఏమంటారు, మనం నాట్ ఓన్లీ జీకే, ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది ప్రపంచంలో, అంతా కోవిడ్ వచ్చింది అనేది ఒకటి ఉంది. దాని కోవిడ్తో పాటుగా ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన టెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు, ఏ సంస్థలు చేస్తున్నాయి, వాటిని కూడా చూడండి. మీరు సిఈ సెట్కు సంబంధించి ఈ సంవత్సరం పివి నరసింహారావుది 100th బర్త్డే కాబట్టి ఆయన బుక్స్ నేను అందుకోసం మొన్న పెట్టాను. నేను అది దాంట్లో రాలే, కానీ ఆయన తన ఆత్మకథలాగా రాసుకున్నాడు. అది ఆత్మకథ కాదు, కాకపోతే ఒక నావెల్ లాగా రాశాడు. దట్ ఈస్ ఇన్సైడర్. అది దాంట్లో ఆయనే హీరో లాగా రాశాడు. అట్లానే ఇంకొకటి ఉంది, సహస్రపణ్ అని. మనకు విశ్వనాథ సత్యనారాయణ, ద ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డ్ విన్నర్ ఆఫ్ అవర్ తెలుగు లాంగ్వేజ్, విశ్వనాథ సత్యనారాయణ. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని ఒక నావెల్ రాశారు. మీకు దాని గురించి చెప్తాను వివరంగా. అసలు టైం కూడా అయిపోవస్తుంది కదా, 10:17 అయినట్టుంది ఇక్కడ. ఓకే, రైట్. వాట్ ఎవర్, కొద్దిగా అందరూ జాయిన్ కండి, తొందరగా జాయిన్ కండి, ఎర్లీగా రెడీ కండి. శ్రావణ మాసం కొద్దిగా ఫ్రెష్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్.